మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చూసుకొని మళ్ళీ 12 నుంచి 19 వచనాల వరకు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము క్రీస్తు యొక్క అధికారం గురించినటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చూసుకొని మళ్ళీ మనము 12వ వచనం నుంచి మనం ధ్యానిద్దాం దేవుని వాక్యాన్ని. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. 12 నుంచి చదువుకుందాం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో యొక్క ఇంత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. మీలో ఎవడను నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. 14వ వచనాన్ని మళ్ళీ చూద్దాం. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నది ఏమిటి అని అంటే, క్రీస్తు నిమిత్తం ఒకవేళ నిందల పాలైతే మీరు ధన్యులు అని చెప్పి లేఖనం తెలియపరుస్తుంది. అలాగనే మనము పరుల జోలికి పోవద్దు అని చెప్పి కూడా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. పరుల జోలికి పోవద్దంటే అనవసరంగా మీరు పోయి నిందల పాలు కావద్దని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఇందులో మనము క్లుప్తంగా మనం ఆలోచన చేస్తే ఈ యొక్క 4వ అధ్యాయంలో ఇవ్వబడినటువంటి విషయాన్ని కొన్ని విషయాలను ఆలోచన చేస్తే, ఆత్మీయ మనసు శరీరమును జయించుచున్నది అంటే మన ఆత్మీయమైనటువంటి మనసు శరీరాన్ని జయించడానికి దానికి తగినట్టుగా మనం ఉండాలి. అలాగనే క్రీస్తును మాదిరిగా ముందుంచుకొని పాపములను విడిచిపెట్టుటకు ఉపదేశము 6వ వచనం వరకు. అన్నిటికంటేను అంతము సమీపమై ఉన్నది. శుద్ధ మనసు ఉన్నవారుగాను, ప్రేమ కలిగిన వారుగాను, అతిథి కార్యప్రియులుగాను, ప్రార్థనలో ధరించుకున్న వారుగాను ఉండవలెనని ఉద్దేశము. శోధనలో సొమ్మసిల్లక శ్రమలు సహించుకొనుడి. శోధనలు వచ్చినప్పుడు సొమ్మసిల్లవద్దు, మరి సహించుకోవాలని చెప్పి దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. శోధనలు రావడము సాధారణము. ఆ సాధారణమైనటువంటి వాటిని మరి జ్ఞాపకం ఉంచుకొని మరి దేవుని వాక్యం ద్వారా
మనము దేవుని చిత్తానుసారంగా ఉండాల్సిందిగా ప్రభునామమున వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఇందులో 18వ వచనాన్ని చూసినప్పుడు, మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును ఈ పాపియు ఎక్కడ నిలుతురు? మనకు ప్రశ్న, ఒకవేళ నీతిమంతుడే ఒకవేళ తప్పిపోతే మరి పాపి ఏమవును అని చెప్పి మనకు ప్రశ్న. కాబట్టి ప్రియులారా, నీతిమంతులుగా ఉన్నటువంటి వారు, నీతిని అనుసరించి నడుచుకునేటటువంటి వారిని బట్టి ఆనందిద్దాం, అభినందిద్దాం. వారిని మాదిరిగా మనం తీసుకుందాం. క్రీస్తును పోలి నడుచుకునేటటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మనము మాదిరికరంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగనే ప్రియులారా, ఇక్కడ ఈ శ్రమలు అనుభవిస్తే మనకు వచ్చే గుర్తింపు ఏమిటి అని అంటే, మీరు ధన్యులు అనేటటువంటి మాట పేతురు మొదటి పత్రికలో 4వ అధ్యాయము 14వ వచనంలో మనకు తెలియపరచబడి ఉంటున్నది. మరి యెషయా 63 మొదటి వచనాన్ని చూద్దాం ప్రియులారా. యెషయా 63 మొదటి వచనం, రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభితా వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బోస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాటలాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగగాను త్రొక్కుచుండు వాని బట్టల వలె నేమి. ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, రక్షించు తన శక్తిని క్రీస్తు వ్యక్తపరచెను. దేవుడు తన జనులకు చూపించిన వాత్సల్యమైన ప్రేమను కృతజ్ఞతాపూర్వకంగా స్మరించెను. ఈ యెషయా 63లో క్రీస్తును గురించినటువంటి పలకబడినటువంటి మాటల్ని, ఆయన యొక్క మహిమ గురించి, ఆయన యొక్క శ్రమ గురించి, మరి రక్షణ గురించి ఈ లేఖనాలు మనకు తెలియపరచబడుతూ ఉన్నాయి. మత్తయి సువార్తకు వెళ్దాం ప్రియులారా. 9వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం. 9:6. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువు గల వాని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరచిరి. ఇక్కడ మరి ఈ విషయం మనకు అర్థం కావాలంటే మొదటి వచనం నుంచి చదువుదాం. 9వ అధ్యాయం. తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నావని చెప్పుట సులభమా? లేచి నడువుమని చెప్పుట సులభమా? అయినను
పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని అని చెప్పి ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వెంటనే లేచి పోయినట్టుగా. మొదటి వచనంలో శ్రమలు అనుభవించినప్పుడు మీరు ధన్యులు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరచబడినది. యెషయాలో 63:1 వచనంలో చూసినప్పుడు నీతిని గురించి, క్రీస్తుని గురించి చెప్పబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మత్తయి సువార్తకు వచ్చినప్పుడు 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు, పక్షవాయువు గలవాన్ని నీ పరుపెత్తుకొని వెళ్ళుమని చెప్పి, నీ మంచం ఎత్తుకొని వెళ్ళమని చెప్పి మరి చెప్పబడినటువంటి మాటను, స్వస్థతను కలిగించినటువంటి మాటను, ఆ పక్షవాయువు గలవాడు స్వస్థత పొంది ఇంటికి వెళ్ళినటువంటి జ్ఞాపకం దేవుని వాక్యాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్నటువంటి మాట, నాకు అధికారం ఇవ్వబడి ఉంటున్నది అని చెప్పి దేవుని వాక్యం తెలియపరచబడుతున్నది. మత్తయి సువార్త 28కి వెళ్దాము. 28వ అధ్యాయం 18వ వచనానికి వెళ్దాం ప్రియులారా. 28-18వ వచనాన్ని ఆలోచన చేసి మళ్ళీ 16 నుంచి 20 వచనాల వరకు మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. 28-18 వచనాన్ని మొదట చదువుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. 16 నుంచి 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందు భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు చాలా జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, అక్కడ కొంతమంది సంశయపడుతున్నారు, సనుక్కుంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితిలో యేసు ప్రభువారు గుర్తు చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. మీరెందుకు మీ హృదయంలో ఆలోచన చేస్తున్నారని చెప్పి తాను గ్రహించినటువంటి విషయాలు ఇంతకుముందే మనము పాట పాడుకున్నాం. హృదయాలోచనలు ఎరిగినటువంటి ప్రభువా అని చెప్పి, ఆయన హృదయాంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు కాబట్టి ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఇక్కడ మనం 18వ వచనాన్ని చూసినప్పుడు, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందు భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. 4వ విషయాన్ని చూసినప్పుడు, సర్వాధికారము క్రీస్తునకు పరలోకమందును భూమి మీదను ఇవ్వబడి ఉన్నదనేటటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనకు తెలుసుకుంటున్నాం. లూకా సువార్తకు వెళ్దాం ప్రియులారా. 8వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి, ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకనితోనొకడు కొని ఆశ్చర్యపడిరి. ఇది మనము కొద్దిగా అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు 22వ వచనం నుంచి మనం చదువుకుందాం. మరి ఒకడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు ఆ దోణెను త్రోసి
బయలుదేరిరి. వారు వెలుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి గనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా, నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి, ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ఇంతకుముందే మనం జ్ఞాపకం చేసుకున్నాం, పరలోకమందును భూమి మీదను నాకు అధికారం కలదు అని చెప్పి. మరి ఇక్కడ గాలిని నీటిని తుఫాన్ను గద్దించగా నిమ్మలమాయను అంటే దేవుని ఆధీనంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మరి దేవుని చిత్త ప్రకారంగా కుమారుని మాటను అంగీకరిస్తావనేటటువంటిది దేవుని వాక్యం జ్ఞాపకం ఉంచుకోవాలి. యావత్తు ప్రపంచమంతా కూడా, భూమి అంతా కూడా, ఆకాశం అంతా కూడా, ప్రకృతి అంతా కూడా యేసయ్య మాటకు లోబడవలసినదే అని చెప్పి దేవుడు బలపరిచి ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు వారిని పంపించడానికి మరి గొప్ప మేలుతో తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారిని లోకానికి పంపించి ఉంటున్నారు. అందరూ ఆశ్చర్యపడ్డారు ఈ వచనంలో, 18వ వచనంలో. కాబట్టి ప్రియులారా, మనము యోహాను సువార్తకు వెళ్దాం. ఇప్పుడు 10వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 10:18. 10వ అధ్యాయము 18వ వచనం. ఎవడునో నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. తండ్రి వలన తాను ఆజ్ఞ పొంది ఉండి మరి వాటికన్నిటికి కూడా అధికారం కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు వారనేటటువంటిది దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తున్నది. ఆజ్ఞ పొంది ఉన్నానని చెప్పి దేవుని వాక్యం తెలియపరచబడుతున్నది. ఇక్కడ మనం చూసినప్పుడు మొదట మీరు ధన్యులు అని చెప్పి శ్రమలు అనుభవించిన వారి గురించి, అలాగనే నీతిని బట్టి రక్షింపబడుటకు యెషయాలో చెప్పబడి ఉన్నది. అలాగనే మత్తయి సువార్త 9వ అధ్యాయము పరుపెత్తుకొని వెళ్ళమని చెప్పి సెలవు ఇవ్వబడ్డది. అలాగనే మత్తయి సువార్త 28లో సర్వాధికారం నాకు ఇవ్వబడిందని చెప్పి తెలియపరచబడినది. లూకా సువార్త 8:25లో ఆశ్చర్యపడిరి అక్కడ ఉన్నటువంటి వారని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నది. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. తండ్రి వలన ఆజ్ఞ పొందినటువంటి కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారై ఉంటూ ఉన్నారు. ఇందులో 7వ వచనం నుంచి కూడా మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనే, గొర్రెలు పోవు ద్వారమును నేను నాకు ముందును వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు. గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవు బయటికి వచ్చు మేత లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక
గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరి గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావాలనని అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒకటియో గొర్రెల కాపరి ఒకడునో అగును. నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. ప్రాణం పెట్టుటకు తనకు అధికారం కలదు. ప్రాణము తీసి ప్రజల కొరకు తీసుకొనుట కూడా తనకు తెలియను. ఇచ్చుట తెలియను, తిరిగి తీసుకొనుట యేసయ్యకు తెలియను. అది తండ్రి చిత్తం వలన ఆజ్ఞ అని చెప్పి మనకు ఈ 10వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తుంది. ఈ 10వ అధ్యాయంలో చాలా విషయాలు మనకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తున్నాయి. ఏమిటి అని అంటే, జీతగాడు జీతగాడే, అలాగనే పనివాడు మరి తోడేలు వచ్చినప్పుడు పారిపోతాడు అని చెప్పి, అలాగనే జీతగానివి ఆ గొర్రెలు కావు కాబట్టి ఎక్కువగా పట్టించుకోవడం అనేటటువంటి విషయాన్ని యేసుప్రభు వారు ఉపమాన రీతిగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ప్రియులారా, చాలా విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు నిజమే ప్రియులారా, చాలామంది ఏమంటారంటే గుంతకు పోయినా ఇంటోడు పోవాలి అని అంటారు. ఎందుకు ఈ మాట చెప్పబడింది అని అంటే, ఇంటోనికి ఉన్నటువంటి ఆలోచన పనివాడికి లేకుంటుంది అని చెప్పి, జీతగానికి లేకుంటుంది అని చెప్పి, మిగిలినటువంటి వారికి లేకుంటుంది అని చెప్పి దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. జీతగాడు జీతగాడే, కానీ యేసు ప్రభు వారు ప్రాణం పెట్టడానికి మన దగ్గరికి వచ్చి ఉన్నారు. మన కొరకై ప్రాణాన్ని ఇచ్చారు. ఏమీ ఆశించకుండగా మన మారు మనసును ఆశించి యేసు ప్రభు అని ఒప్పుకున్నట కొరకు మరి ఆశించి మన కొరకు మనం పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉండడం కొరకు ఆయన సర్వాధికారాన్ని పొందుకొని మన మధ్యలో నివసించి మన కొరకు స్థలం సిద్ధపరచబడడానికి తాను మన పాపమును క్షమించి తండ్రి కుడిపార్శ్వాన ఉండడానికి తాను వెళ్ళి ఉంటూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మన జీవితంలో, మన ఆలోచనలో, మన ఉద్దేశంలో మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటి అని అంటే, దేవుని కన్నా ఎక్కువగా మనం దేన్ని కూడా ఆలోచన చెయ్యవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. గొర్రెలకు కాపరి ఏం చేయాలి? ప్రాణము పెట్టేవాడిగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యము హెచ్చరిక మనకు చేస్తూ ఉంది. గొర్రెలకు మరి ప్రాణం పెట్టడము అందరి వలన అయ్యేటి పని అంటే అందరి వలన అయ్యే పని కాదు. అది యేసు ప్రభు వారి వలన మాత్రమే సాధ్యమైంది. కాబట్టి ప్రియులారా, మనమందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి పాఠములు ఏమిటంటే, క్రీస్తును పోలి మన జీవితాలను కట్టుకోవడానికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి, అవకాశాన్ని బట్టి ముందుకు కొనసాగాలి ప్రియులారా. అలాగనే 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనాన్ని గ్రహిద్దాం. 17 2వ వచనం. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుణ్ణి మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. దేవుడిచ్చిన అధికారం మనందరి మీద ఆయన పరిపాలన చేయడానికి, మనందరిని మార్చడానికి, మనందరి పాపములు క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభువారు
మరి లోకానికి రావడానికి ప్రాముఖ్యమైనటువంటి బలమైనటువంటి కారణము మరి ఎద్దుల యొక్కయు మేకల యొక్కయు రక్తం వలన పాప విమోక్షణ క్రయధనము కలగదు అని చెప్పి దేవుని వాక్యము తెలియపరచబడుతూ ఉంటున్నది. కాబట్టి నీ కోసమే నా కోసమే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఉన్నారని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతున్నది. ఇక్కడ మనం చూసినప్పుడు అధికారము కలదు నాకు అని చెప్పి తెలియపరచబడింది. అలాగునే కుమారుని మహిమపరచాలి అనేటటువంటి విషయాన్ని, నేను తండ్రిని ఏ విధంగా మహిమపరుస్తాను అని చెప్పి లేఖనాన్ని మనకు తెలియపరుస్తున్నది. ఒకసారి రోమీలకు రాసిన పత్రికకు వెళ్దాం ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఆలోచన చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఆలోచన చేద్దాం. మంచిది ప్రియులారా, 1 నుంచి చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో నున్న దేవుని ప్రియులను